హలో నమస్తే, నేను అశోక్. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభాన్ని చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రము టీడీపీ పార్టీ క్రియేట్ చేసుకున్నటువంటి స్వయంకృత సంక్షోభంగా ఒక విషయాన్ని మనం గత 2-3 రోజులుగా మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని నేషనల్ ఛానల్స్ పర్టికులర్గా టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాము. రిపబ్లిక్ టీవీలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు అది చిలికి గాలివానగా మారింది. ఆ గాలివానగా మారినటువంటి నేపథ్యంలో టీడీపీ పార్టీ దాంట్లో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తుంది. మెయిన్గా ఏవియేషన్ మంత్రిగా ఉన్నటువంటి టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీద అర్నాబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి కొన్ని విమర్శలు ప్రశ్నిస్తూ వచ్చారు. దానికి సంబంధించి ఏవియేషన్ రంగంలో జరుగుతున్నటువంటి తప్పిదాలు, మెయిన్గా ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడుదే తప్పిదం అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ వచ్చాడు, మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ దాంట్లో పాల్గొన్నటువంటి టీడీపీ స్పోక్స్ పర్సన్ దీపక్ రెడ్డి కావచ్చు, అలాగే పట్టాభిరామ్ కావచ్చు, ఇలా కొంతమంది టీడీపీ నేతలందరూ కూడా నేషనల్ మీడియాలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంక్షోభానికి సంబంధించి టీడీపీ పార్టీని ఎస్కేప్ చేయడానికి, టీడీపీ పార్టీని తప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా దాని మీద అర్నాబ్ గోస్వామి వేసినటువంటి ప్రశ్నలకి, అర్నాబ్ మాట్లాడినటువంటి మాటలకు కూడా వాళ్ళు ధీటుగా సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. డైరెక్ట్గా ఇది రామ్మోహన్ నాయుడే తప్పిదం అంటూ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. సరే, ఇదంతా కూడా మీడియా ప్రశ్నిస్తూ వస్తుంది, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా మనం మాట్లాడుతూ వస్తాము. ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతూ వస్తాయి. దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకున్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్, పర్టికులర్గా వైసీపీ లాంటి వ్యక్తులు కావచ్చు, వైసీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్ అన్నీ కూడా రామ్మోహన్ నాయుడు తప్పు చేశాడంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఇటు తెలుగు మీడియా ఛానల్స్లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లోకల్ మీడియా ఛానల్స్ అయినా నేషనల్ మీడియా ఛానల్స్ అయినా మనం మాట్లాడేటప్పుడు ఒకళ్ళ ప్రమేయం కోసం, ఒక మెప్పు కోసం మాట్లాడేటువంటి మాటల దగ్గర చాలా జాగ్రత్తగా, చాలా సెన్సిటైజ్ ఉంటాయనేది ఈ ఇష్యూ చూస్తే మనకు అర్థమవుతుంది. ఏదైతే దీపక్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక్క మాట ఈరోజు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతూ ఉంది. అనవసరమైనటువంటి చర్చలోకి, అనవసరమైనటువంటి ఒక విషయంలోకి లొకేషన్ లాగటము, దాంట్లోని టీడీపీ పార్టీ ఇన్వాల్వ్ అవ్వటము, ఇప్పుడు అదంతా కూడా పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది. అయితే అర్నాబ్ చేసినటువంటి వ్యాఖ్యలు, అర్నాబ్ టీడీపీని ప్రశ్నించినటువంటి తీరు, రామ్మోహన్ రాయుడిని క్వశ్చన్ చేసినటువంటి తీరు మీద ఈరోజు టీడీపీ పార్టీ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నిన్న అర్నాబ్ గోస్వామి ఒక వీడియోని ఆయన ఛానల్లోనే డైరెక్ట్గా లైవ్లోనే మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు ఏంటంటే, కొంతమంది వ్యక్తులు, టీడీపీకి సంబంధించిన కొంతమంది పెద్ద వ్యక్తులు ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి, అసలు టీడీపీకి సంబంధించిన ఇష్యూని కప్పిపుచ్చడం చేయడానికి నా మీద ఒత్తిళ్లు తీసుకొస్తూ ఉంటున్నారు. దానికంటే కూడా సోషల్ మీడియాలో బాయ్కాట్ రిపబ్లిక్ టీవీ అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున ఒక చర్చని సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని టీడీపీకి సంబంధించిన కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్, టీడీపీకి సంబంధించిన కొన్ని పర్టికులర్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నటువంటి ఒక హ్యాష్ట్యాగ్ ట్రెండ్ని కూడా అర్నాబు పైకి లేవనెత్తూ వస్తారు. అసలు దీనికి సంబంధించిన చర్చ ఏంటి, నేను ఏం మాట్లాడుతున్నాను? ఒక టీడీపీకి సంబంధించిన ఎంపీ, ఆయన ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. నేను క్వశ్చన్ చేస్తుంది గవర్నమెంట్ని. అలాంటి గవర్నమెంట్ని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు మీరే ఇన్వాల్వ్మెంట్ జరిగి టీడీపీ పార్టీని తీసుకొచ్చి, లొకేషన్ తీసుకొచ్చి ఉన్నప్పుడు దాన్ని నేను ప్రశ్నిస్తే వాట్ ఈజ్ రాంగ్ అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. అసలు హూ ఈజ్ లోకేష్ అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చేటువంటి పరిస్థితులను కూడా ఆ వీడియోస్ అన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాము. తెలుగు రాష్ట్రాల్లో అవి ఎంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో టీడీపీని క్వశ్చన్ చేశారు కాబట్టి, టీడీపీని మాట్లాడాడు కాబట్టి, టీడీపీని ప్రశ్నించారు కాబట్టి అర్నాబ్ గోస్వామి ఈరోజు మనకి శత్రువుగా మారిపోయాడు. అర్నాబ్ గోస్వామికి సంబంధించిన రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేయాలంటూ కూడా ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ నడుస్తూ ఉంది. ప్రతిరోజు టీడీపీ స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ మీద, నేషనల్ పాలిటిక్స్కి సంబంధించిన ఇష్యూస్ మీద రిపబ్లిక్ టీవీలో కూర్చొని మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు మళ్ళీ అదే రిపబ్లిక్ టీవీకి వెళ్ళి కూర్చొని మాట్లాడాలంటే భయపడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ప్రశ్న. దానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎండగట్టడం. దానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి కొన్ని ఇష్యూస్ని రైస్ చేసి ఈరోజు ప్రజల ముందు పెట్టడం. అదే వాళ్ళన్నింటినీ కూడా ఈరోజు టీడీపీ పార్టీకి భయాన్ని తీసుకొచ్చాయి. ఇదే ఆ ప్రశ్నలన్నింటినీ కూడా టీడీపీ పార్టీ మళ్ళీ నేషనల్ మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసి టీడీపీ భజన చేయాలన్నా, లోకేష్ భజన చేయాలన్నా, చంద్రబాబు నాయుడు భజన చేయాలన్నా కూడా ఒక భయం కొలిపేటటువంటి వార్తలుగా కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. సరే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియా ఛానల్స్ చాలా ఉంటాయి. ఇక్కడ మనకు వ్యతిరేకంగా వార్త రాస్తేనో, ఇక్కడ వ్యతిరేకంగా మనకి ఏమైనా మాట్లాడితేనో, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన తప్పిదాల మీద ఏమైనా స్టోరీ రాస్తే ఆ ఛానల్స్ని బాయ్కాట్ చేయాలి, ఆ ఛానల్ని బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చూస్తూ ఉంటాం. మెయిన్గా టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలోనూ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నేను చెప్తాను, గతంలోనూ ఇప్పుడు కూడా సాక్షిని బ్యాన్ చేస్తూనే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు సాక్షిని బ్యాన్ చేస్తూనే వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఏబిఎన్ని
అలాగే మరికొన్ని TV5 లాంటి ఛానల్స్ని బ్యాన్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి కక్షగట్టి మరి TV9 లాంటి ఛానల్ని, NTV లాంటి ఛానల్ని, అలాగే సాక్షి లాంటి ఛానల్ మీద ఎంత పెద్ద ఎత్తున దాడులు చేస్తూ కేబుల్ నెట్వర్క్లో వాళ్ళ ఛానల్స్ రాకుండా ఉంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున అయితే సాక్షి కార్యాలయాల మీద దాడులు చేయడం, వాళ్ళ కార్యాలయాలను ధ్వంసం చేయడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున మీడియా మీద మనకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, మనకు వ్యతిరేకంగా ఉంటే మరోలాగా అనేటువంటి ఒక సిచ్యువేషన్కి ఈరోజు వ్యవస్థలు తయారయ్యాయి. దానికి సంబంధించిన కొన్ని పార్టీలు తయారయ్యాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది. టీడీపీకి సంబంధించిన ఇక్కడ లోకల్ ఛానల్స్లోనో లేదంటే యూట్యూబ్ ఛానల్స్లోనో మాట్లాడితే ఓకే, కానీ నేషనల్ మీడియాతో పెట్టుకొని నేషనల్ ఛానల్ని టార్గెట్ చేస్తూ నేషనల్ ఛానల్ని బాయ్కాట్ చేస్తామని చెప్పేసేటువంటి మాటలు మీరు మాట్లాడినప్పుడు, అలాంటి సోషల్ మీడియాలో మీరు ట్రెండ్ సెట్ చేస్తూ అలాంటి సోషల్ మీడియాలో కొన్ని హ్యాష్ ట్యాగ్స్ని సర్క్యులేట్ చేస్తున్నప్పుడు నేషనల్ మీడియా భయపడుతుందా? అర్నాబ్ గోస్వామి భయపడతాడా? అర్నాబ్ గోస్వామి ఆల్రెడీ మీకంటే నేషనల్ పార్టీ లాంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఆయన్ని జైల్లో పెట్టినా ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తి. శివసేన లాంటి పార్టీ ఉద్ధవ్ ఠాక్రేని ఎదిరించి జైల్లో ఉండి మరి నిలబడినటువంటి వ్యక్తి అర్నాబ్ గోస్వామి. ఆ సిచ్యువేషన్స్ మనం అంతా చూస్తూ వచ్చాం కదా. అలాంటి అర్నాబ్ గోస్వామి జోలికి వెళ్ళి మీరు కావాలని గెలుక్కొని, మీరు కావాలని అతన్ని గిల్లి ఇప్పుడు రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేయండి, బాయ్కాట్ రిపబ్లిక్ టీవీని అనేటువంటి ఒక ట్రెండ్ని మీరు టీడీపీ పార్టీ తీసుకొస్తే దానికి అర్నాబ్ గోస్వామి వదులుతాడు మిమ్మల్ని? ఇక క్షమిస్తాడు మిమ్మల్ని? కావాలని రెచ్చగొట్టింది మీరు. అక్కర్లేనటువంటి సబ్జెక్ట్లోకి వెళ్ళి మరి లోకేష్ని లేదంటే రామ్మోహన్ నాయుడిని లేదంటే మిగతా వ్యక్తుల్ని తీసుకొచ్చింది మీరు. తప్పు చేసింది మీరు. తప్పు చేసిన తర్వాత దాని మీద అతను ప్రశ్నిస్తే మాత్రము అతన్ని ఈరోజు విమర్శలు చేస్తూ అతని మీద సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తూ అసలు రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేయమని చెప్పేసేటువంటి ఒక ట్రెండ్ నడుపుతున్నటువంటి టీడీపీ సోషల్ మీడియా కావచ్చు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అది మెయిన్ ఇష్యూ. ఎప్పుడైనా సరే మన నోరు అదుపులో ఉంటే మిగతా అంశాలన్నీ కూడా మన అదుపులో ఉంటాయి. అది ఒక్కటి అదుపులో లేకపోతే మాత్రము ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఇది ఈవెన్గా నేను చెప్తున్నాను, పర్టికులర్గా మీకై మీరే క్రియేట్ చేసుకున్నటువంటి ఒక స్వయంకృత అపరాధం. ఇండిగో సంక్షోభం వస్తుంది, ఇంకో సంక్షోభం వస్తుంది, ఇంకో సంక్షోభం వస్తుంది. ప్రభుత్వాలు ఇవన్నీ కామను. ఇలాంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. గతంలో రైల్వే శాఖకు సంబంధించి ఎన్ని ప్రమాదాలు జరగలేదు? రైల్వే శాఖకు సంబంధించినటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు, దాంట్లో ప్రాణాలు కోల్పోయినప్పుడు ఎంతమంది మంత్రులు, రైల్వే శాఖకు సంబంధించిన మంత్రులు రాజీనామాలు చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది కదా. వాళ్ళు ఏం మాట్లాడారు? ఇంత పెద్ద మిస్టేక్ జరిగినప్పుడు కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఈరోజు ఎయిర్పోర్ట్లో బాధపడుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీసుకోవాలి కదా అని ప్రశ్నించారు. దాన్ని కప్పిపుచ్చడానికి మన పార్టీ ఎంపీ కదా అని చెప్పేసి మీరు ఏదో సైడ్ చేయాలని చెప్పేసి, సైడ్ ట్రాక్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తే ఈరోజు ఆ తప్పిదం ఏమైంది? మీ మెడకు చుట్టుకుంది. అంత ఈజీనా? సోషల్ మీడియాని బ్యాన్ చేసినట్టో, లేదంటే ఇక్కడ సోషల్ మీడియా వ్యక్తులు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టినట్టో, లేదంటే ఇక్కడ ఏదైనా మీడియా ఛానల్స్ మీకు వ్యతిరేకంగా వార్తలు రాస్తేనో, మీకు వ్యతిరేకంగా వార్తలు చూపిస్తేనో ఆ ఛానల్స్ని ఏపీలో రాకుండా కేబుల్ నెట్వర్క్స్ తాగా ఆపేయటము అంత ఈజీనా? తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి ఛానల్స్ని లేదంటే తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడేటువంటి కొంతమంది జర్నలిస్టులను అయితే మీరు బ్యాన్ చేయొచ్చు. నేషనల్ మీడియాకి వెళ్ళి అలాగే ఒక మంచి పేరు పొందినటువంటి అర్నాబ్ గోస్వామి లాంటి వ్యక్తిని మీరు బాయ్కాట్ చేయాలని చెప్పేసేటువంటి ధైర్యం మీకు ఎవరిచ్చారు? అసలు మీడియాని బాయ్కాట్ చేయాలనేటువంటి అంశం మీకు ఎవరిచ్చారు? అది ఏ పార్టీ అయినా, నాట్ ఓన్లీ టీడీపీ పార్టీ, వైసీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎనీ పార్టీ. ఫోర్త్ పిల్లర్ ఆఫ్ దిస్ డెమోక్రసీ. ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి కొంత గర్వంగా బయటకు వచ్చి తిరుగుతున్నా, ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలకు సంబంధించిన ఇష్యూస్ని రైజ్ చేయాలన్నా కూడా ఈరోజు మీడియానే ఈరోజు నిలబెడుతుంది కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని. మీ పార్టీలు నిలబెట్టలేదు, మీ ప్రభుత్వాలు నిలబెట్టలేదు. కొద్దో గొప్ప, నేను మళ్ళీ చెప్తున్నాను, అంతా ప్రజాస్వామ్యాన్ని మీడియా కూడా నిలబెడుతుందని నేను చెప్పట్లేదు. కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుంది కొంచెం మీడియా, ఆ మీడియాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు. దాన్ని కూడా మీరు బాయ్కాట్ చేయాలని చెప్పేసేటువంటి ఒక ట్రెండ్ని ఈరోజు సోషల్ మీడియాలో తీసుకొస్తే దానికి భయపడే వ్యక్తులు జర్నలిస్టులు కాదు, దానికి భయపడే వ్యక్తి మెయిన్గా అర్నాబ్ గోస్వామి కాదు. అర్నాబ్ గోస్వామి గురించి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, అలాగే లోకేష్ గారికి కూడా బాగా తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి మొట్టమొదటిసారిగా లోకేష్ వెళ్ళి డిబేట్లో కూర్చుంది, మాట్లాడింది రిపబ్లిక్ టీవీలోనే. ఆ డిబేట్ చేసింది అర్నాబ్ గోస్వామి. ఆ రోజు మీకు స్టాండర్డ్గా నిలబడినటువంటి వ్యక్తి అర్నాబ్ గోస్వామి. జగన్మోహన్ రెడ్డిని తప్పు అని చెప్పినటువంటి వ్యక్తి అర్నాబ్ గోస్వామి. ఆ రోజు మనకు మంచోడైనటువంటి అర్నాబ్ గోస్వామి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ టీడీపీ ఎంపీ తప్పు చేశాడు, మీ టీడీపీకి సంబంధించిన భాగస్వామ్యంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి తప్పు చేశాడని ప్రశ్నిస్తే మాత్రము ఈరోజు అతని ఛానల్ని బాయ్కాట్ చేయండి, అర్నాబ్ గోస్వామిని బాయ్కాట్ చేయండి అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రెండ్ తీసుకొస్తారా? ఎన్ని రోజులు చేస్తారు ఇలా? ఎంతమందిని భయపెడతారు ఇలా? ఎంతమందిని అరెస్టులు చేస్తారు ఇలా? ఒక అరెస్టుతో ఒక వ్యక్తికి సంఖ్యలు వేస్తే మీడియా ఆగిపోతుందా? ఒక గొంతు ఆగిపోతుందా? ఒక గొంతు ఆపేస్తే ఇంకో గొంతు పుట్టుకొస్తుంది. ఆ గొంతు ఇంకొక 100 ప్రశ్నలు లేవనెత్తుంది. ఆ గొంతు ఇంకొక 100 మందిని ప్రశ్నిస్తుంది. ఆ 100 మందిని కూడా అరెస్ట్ చేసి ఇంకొక 1000 మంది వస్తారు.
ఇలా సోషల్ మీడియా పేరు చెప్పు, ఇంకో పేరు చెప్పు, మనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులందరినీ కూడా నోరు మూపించాలి, వాళ్ళ మీద ప్రెజర్స్ తీసుకువచ్చాలనుకుంటే మాత్రము అది ఖచ్చితంగా జరగని పని. ఈరోజు అర్నాబ్ గోస్వామి ఏదైతే నేషనల్ మీడియా వ్యాప్తంగా జరుగుతుంది ఇష్యూ కాబట్టి, ఇది నేషనల్ మీడియా కవర్ చేస్తుంది కాబట్టి నేషనల్ మీడియాలో ఇది రైజ్ అవుతూ వచ్చింది. తెలుగు మీడియాలో అయితే మీకంటూ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మీకంటూ కొన్ని పత్రికలు ఉన్నాయి, మీకంటూ ఒక పెద్ద సోషల్ మీడియా వింగ్ ఉంది. ఇక్కడ ఏదన్నా మాట్లాడితే వీళ్ళని అరెస్ట్ చేసి భయపెట్టి జైల్లో పెట్టేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెద్దగా భయపడి ఎవరు మాట్లాడకపోవచ్చు. కానీ నేషనల్ మీడియా అలా కాదు కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వరకు మీరు బాయ్కాట్ చేయొచ్చు, మిగతా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, రిపబ్లిక్ టీవీ చూసే చాలా రాష్ట్రాలు ఉన్నాయి. రిపబ్లిక్ టీవీలో ఈరోజు మీరు ఏపీలో ఆపేసినంత మాత్రాన మిగతా రాష్ట్రాల్లో ఆపుతారనుకుంటే మాత్రం అది మీకు మీ అతిశయోక్తి అనుకోవచ్చు. సో కాబట్టి ఇలాంటి పిచ్చి వేషాలు, ఇలాంటి పిచ్చి ట్రెండ్స్ని కొంతమంది పర్టికులర్గా, ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతుందని నేను అనుకోవట్లేదు, లోకేష్ గారికి తెలిసి జరుగుతుందని నేను అనుకోవట్లేదు. కొంతమంది వ్యక్తులు ఎవరైతే టీడీపీ మీద అభిమానంతో చేసేటువంటి కొన్ని పిచ్చి చేష్టలన్నీ కూడా అవి పార్టీకి నష్టం చేకూరుస్తాయి, మీకు నష్టం చేకూరుస్తాయి, మీకై మీరే ఒక తప్పిదాన్ని కొని తెచ్చుకున్నట్టు కూడా అవుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి పిచ్చి వేషాలను వేయటం ఆపేసేయండి. మీడియాని స్వేచ్ఛగా బతకనివ్వండి, మీడియాని వాళ్ళ పనులు వాళ్ళు చేయనివ్వండి.